రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ఎన్నికల సంఘం పనితీరుపై లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలోని బోస్టన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసీఐ రాజీ పడిందని, ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు రాహుల్. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓటింగ్ సరళిని రాహుల్ గాంధీ ఉదాహరణగా చూపించారు. ఇక మహారాష్ట్రలో అర్హులైన పయోజనుల సంఖ్య ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5:30 ఈసీఐ వెల్లడించిన ఓటింగ్ శాతానికి ఆ తర్వాత 7:30 సమయానికి మధ్య దాదాపు 65 లక్షల ఓట్లు అదనంగా నమోదయ్యాయి. కేవలం 2 గంటల్లో ఇన్ని ఓట్లు పోలవడం భౌతికంగా అసాధ్యమని రాహుల్ అన్నారు. ఒక ఓటరు ఓటు వేయడానికి కనీసం 3 నిమిషాలు పడుతుందని, ఆ లెక్కన చూసినా అర్ధరాత్రి దాకా పోలింగ్ జరగాల్సి ఉంటుందని, కానీ అలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోగ్రఫీని తాము కోరితే ఈసీఐ నిరాకరించడమే కాకుండా అసలు వీడియోగ్రఫీని అడిగే అవకాశం లేకుండా చట్టాన్ని మార్చిందని కూడా ఆయన ఆరోపించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ఎన్నికల సంఘం పనితీరుపై లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలోని బోస్టన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసీఐ రాజీ పడిందని, ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓటింగ్ సరళిని రాహుల్ గాంధీ ఉదాహరణగా చూపించారు. మహారాష్ట్రలో అర్హులైన ప్రయోజనకుల సంఖ్య కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5:30 ఈసీఐ వెల్లడించిన ఓటు శాతానికి ఆ తర్వాత 7:30 సమయానికి మధ్య దాదాపు 65 లక్షల ఓట్లు అదనంగా నమోదయ్యాయి. కేవలం 2 గంటల్లో ఇన్ని ఓట్లు పోలవడం భౌతికంగా అసాధ్యమని రాహుల్ అన్నారు. ఒక ఓటరు ఓటు వేయడానికి కనీసం 3 నిమిషాలు పడుతోందని, ఆ లెక్కన చూసినా అర్ధరాత్రి దాకా పోలింగ్ జరగాల్సి ఉంటుందని, కానీ అలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోగ్రఫీని తాము కోరితే ఈసీఐ నిరాకరించడమే కాకుండా అసలు వీడియోగ్రఫీని అడిగే అవకాశం లేకుండా చట్టాన్ని మార్చిందని కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.